నమస్కారం. మీ విజయ్ కుమార్ గంట. కవులు, మేధావులు ప్రపంచానికి ఒక గొప్ప సందేశం అందించినటువంటి వారు. అట్టడుగు సామాజిక వర్గాల నుంచి వచ్చిన, మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చిన, తమ రచనల ద్వారా సమాజాన్ని కదిలిస్తున్న అనేక మంది మహానుభావులు. కాలగర్భంలో వారు భౌతికంగా కలిసిపోయిన వారి వాణి కాలాన్ని జయించి మరీ కాలంతో పాటు ముందుకు సాగుతుంది. అటువంటి మహానుభావుల్లో నవయుగ కవి చక్రవర్తి గుర్రం జాషువా. గుర్రం జాషువా గారిని ఏదో ఒక వర్గానికి ఆపాదించి ఆయన సాహిత్యానికి ఓ పేరు తెచ్చే ప్రయత్నం చేయటం సరైంది కాదు. ఎందుకంటే అత్యుత్తమమైన సాహిత్యం, సామాజిక హితమైన సాహిత్యం గుర్రం జాషువా గారు రచించారు. అది ఎన్నటికీ పదిలపరుచుకోదగింది. అవకాశం ఉంటే ఆయనకు మరణాంతరమైన ఆయన రచనలకు జ్ఞానపీఠ అవార్డు. ఎందుకంటే గుర్రం జాషువా సమాజంలో సామాన్యుడి నుంచి అత్యున్నతమైనటువంటి వ్యక్తుల గురించి కూడా ఆలోచించారు. ఆయన సాహిత్యం సామాజిక హితం అనటానికి ఆయన రచన శ్మశానం ఖండకావ్యం ఒక నిదర్శనం. అందులో నుంచి తీసినటువంటి కొన్ని పద్యాలు సత్యహరిశ్చంద్రలో నాటకంలో మనం విన్నప్పుడు హృదయం ఎక్కడో కెలకబడినట్లుగా, మనం ఏం కోల్పోయామో, సమాజానికి ఏది అవసరమో గుర్తు చేస్తూ ఉంటుంది. శ్మశాన ఖండకావ్యంలో ఆయన ఎవరైనా చివరికి ఆ మరుభూమిలో అక్కడ కలిసిపోవాల్సింది. భూస్థాపితం చేయబడిన సాంప్రదాయక పద్ధతుల్లో కట్టె కాల్చబడిన, ధనికుడైనా పేదవాడైనా ఆ శ్మశానంలో కలిసిపోవాలి. దీంట్లో ఎంత భావార్థం ఉందో అర్థం చేసుకోవాలి. కుల నిర్మూలన దిశలో జన్మించిన జాషువా కులరహిత సమాజాన్ని ఆశించారు.